దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువాన్ని ఆరాధించకూడదని, తండ్రిని ఆరాధించాలని ఒక వర్గం వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువారు దేవుడు కాదు, మనిషి కుమారుడు, దేవునికి మనకి మధ్యవర్తే, ఆయన ఒక దూత అని కొంతమంది చెప్తూ ఉంటారు. యేసు ప్రభువారి గురించి రకరకాల వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. అసలు యేసు ప్రభువారిని ఆరాధించకూడదని చెప్తూ ఉంటారు, సేవించకూడదని చెప్తూ ఉంటారు. అయితే ప్రియులరా, ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో యేసు ప్రభువారి స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు. చూద్దాము లేఖన భాగము 12వ అధ్యాయము యోహాను సువార్త 26వ వచనం మనం చూసినట్లయితే చివరి లైన్లో, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారే స్పష్టంగా మాట్లాడుచున్నారని. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరుస్తాడు అని చెప్తున్నాడని. అంటే నన్ను మీరు సేవించండి అని ఆయన చెప్తున్నాడు. సేవించటం అంటే ఆరాధించటం, స్తుతించటం, పూజించటం, ఆయన గొప్ప చేయటం, ఆయన నామాన్ని మనము ప్రచురించటమే సేవించటం అండి. అలా ఎవరైతే చేస్తారో వారిని తండ్రి అయిన దేవుడు ఘనపరుస్తాడని యేసు ప్రభువారే స్పష్టంగా మాట్లాడారు. ఓ ప్రియమైన ప్రజలారా, కొంతమంది కొన్ని భావాల్లో ఉన్నటువంటి వారులారా, యేసు ప్రభువారిని ఆరాధించవచ్చు, యేసు ప్రభువారిని స్తుతించవచ్చు, యేసు ప్రభువారిని గొప్పగా మనము ప్రచురం చేయొచ్చండి. ఎందుకంటే ఆయనే చెప్పారు కదా, ఒకడు నన్ను సేవిస్తే నా తండ్రి అతన్ని ఘనపరుస్తాడు. తండ్రి అతన్ని ఘనపరుస్తాడు. మనం గణపరచబడాలి అంటే, మనం దేవుని చేత దీవించబడాలి అంటే, దేవుని యొక్క కృపను పొందుకొని ముందుకు వెళ్ళాలంటే యేసు ప్రభువారిని సేవించాలండి. సేవించటం అంటే ఆరాధించటమే, పూజించటమే, ఆయన్ని స్తుతించటమే సేవించటం అండి. దయచేసి గమనించండి, పరిశుద్ధ లేఖనాలని, దేవుని యొక్క గ్రంథమును చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక లైన్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అక్షరం కనపడేది వేరు, ఆత్మీయ అర్థం వేరు, దాని యొక్క విధానం వేరండి. నువ్వు అక్షరాన్ని చదువుకొని అక్షరాన్ని పట్టుకుంటే పరిశుద్ధ గ్రంథం నీకు అర్థం కాదండి. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. అక్షరం వెనకాల ఉన్న ఆంతర్యం ముఖ్యం. అక్షరం వెనకాల ఉన్న ఆత్మీయ అనుభవం ముఖ్యం. అక్షరం వెనకాల ఉన్న దేవుని ఉద్దేశం ముఖ్యం. ఆ దేవుని ఉద్దేశమును, ఆ ఆత్మీయ అర్థమును, ఆ సందర్భమును నువ్వు పరిశీలన చేసుకుంటూ నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకొని, ప్రభువా మీ పరిశుద్ధ గ్రంథమును నాకు తెలియచేయండి, మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యము చూసినట్లు నా కళ్ళు తెరవండి అని అడిగి ప్రార్థన చేసినట్లయితే ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మన కళ్ళు తెరుస్తాడు. అందుకే భక్తుడు అంటాడు కదా, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కళ్ళు తెరువు అంటున్నాడు. కళ్ళు తెరువు అంటే రెప్పల తెరవమని కాదు, మనోనేత్రాలు వెలిగించండి దేవా అని అంటున్నాడు ఆ భక్తుడు. మనం కూడా అట్లా అనాలి. పరిశుద్ధ గ్రంథం మనకి ఇష్టం వచ్చినట్టు చదువుకొని ఏది పడితే అది మాట్లాడేసి అది తప్పు, ఇది రైట్, అట్టుండకూడదు, ఇట్టుండకూడదని మనం డిక్లేర్ చేయకూడదండి. ఇక్కడ యేసుప్రభు వారు ఏమని సెలవిస్తున్నాడు? ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచుకుంటున్నాడు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆరాధించకూడదని, యేసు ప్రభువాన్ని పూజించకూడదని, ఆయన స్తుతించకూడదని ఎలా చెప్తూ ఉన్నావు ప్రియమైన సహోదరుడు, సహోదరి? అది రాంగ్ డెసిషన్. యేసు ప్రభువాన్ని మనం సేవించవచ్చు, యేసు ప్రభువాన్ని మనం ఆరాధించవచ్చు, యేసు ప్రభువాన్ని మనం స్తుతించవచ్చు, యేసు ప్రభువారికి మనం ప్రార్థన చేయొచ్చు. యేసు ప్రభువారి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడైన సశరీరుడిగా మనం అందుకొచ్చాడండి. అంతే. దేవుని స్వరూపమైన ఒకటే తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు, ఏక దేవుడు అండి. దేవుడు అంత మహిమలో ఉండి వచ్చి మనుషుల చేత తృణీకరించబడకూడదు కాబట్టి మానవ రూపంగా వచ్చాడంతే. స్పిరిట్ పర్సనాలిటీ ఆయన. అంతేగాని యేసు ప్రభువారు వేరు, తండ్రి వేరు కాదండి, ఒకటే. యేసు ప్రభువాన్ని సేవించకూడదు, ఆరాధించకూడదని నువ్వు చెబుతున్నావు, అది రాంగు. యేసు ప్రభువాన్ని ఆరాధించవచ్చు, పూజించవచ్చు, స్తుతించవచ్చు, ప్రచురించవచ్చు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువాన్ని మనం స్తుతిద్దాం, యేసు ప్రభువాన్ని ఆరాధిద్దాం, యేసు ప్రభువాన్ని ఘనపరచుదాం, ఆయనను ప్రకటిద్దామండి. అనేక చిన్నలకు ఈ ప్రపంచంలో యేసు ప్రభువారు తెలియనటువంటి జనాన్ని ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ
దేవుని యొక్క సువార్తను ప్రకటిద్దాం. దేవుని సువార్తను ప్రకటించడం అంటే యేసు ప్రభువాన్ని ప్రకటించటమేనండి. ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో, ఆయన ఎందుకు మరణించాడో, ఆయన మరణ పునరుత్థానాలు, వీటన్నిటి గురించి మనం చెప్పినప్పుడు అనేకులు రక్షణలోకి వస్తారు, దేవుని యొక్క రాజ్యంలోకి వాళ్ళు హక్కుదారులవుతారు. కాబట్టి ప్రియమైన ప్రజలారా, నీపైన నాపైన రాజ్యభారం ఉన్నది. యేసు ప్రభువును స్తుతిద్దాము, యేసు ప్రభువును ఆరాధిద్దాము, యేసు ప్రభువాన్ని ప్రకటించి అనేకులను రక్షణ మార్గంలోకి నడిపిద్దాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.